నమస్తే. మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా శ్రవణం చేయాలి, శ్రవణం చేసిన దాన్ని ఎలా మననం చేసుకోవాలి, ఆ మననం చేసినటువంటి ఆ నిధిధ్యాస అంటే నిధిధ్యాస అంటే ఆ ధ్యాసలో అంటే ధ్యానం అనుకుందాం కాసేపు. ఆ ధ్యాసలో ఎలా ఉండాలి, దాని తర్వాత మనకేం జరుగుతుంది, సాక్షాత్కారం అనండి, లయం అనండి, లేకపోతే సత్యం తెలియడం అనండి, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి ఏంటి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. భగవద్గీత ఏంటి? భగవద్గీత ఒక స్మృతి గ్రంథం. నిజంగా చెప్పాలంటే భగవద్గీతలో ఆ రాసినటువంటి విధానం ఉంది చూసారా, వండర్ఫుల్గా. అంటే ఎంత అంటే నిజంగా చెప్పింది భగవద్గీతలో రెండు విషయాలు ఇంకా తీసి పడేస్తే ఒకే విషయం ఎక్కువగా అనలైజ్ చేయడం జరిగింది. ఏందా ఒకే విషయం? జ్ఞానం గురించి చెప్పడం జరిగింది. మన జ్ఞానం అంటే మన మనసులో ఉండే ఆలోచనలు, మన దగ్గర ఉన్నటువంటి సబ్జెక్టు. ఆబ్జెక్ట్ వచ్చేంటి? కర్మ. కర్మ అంటే ఏంటి? ఒక అంటే మన ద్వారా జరగబడుతున్నటువంటి కర్మ. కర్మ కావాలంటే క్యాజువల్గా కర్మ చేస్తామా? ఏం కర్మ చేయాలి, ఎందుకు చేస్తున్నాము, ఏమి లాభం వస్తుంది అనేటువంటి జ్ఞానం ఉండాలి. నిజంగా చెప్పాలంటే మన మహానుభావులు, మన ఋషులు ఆ భగవతత్వ స్థితితోటి వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళు గ్రహించి మనల్ని మన మనసును ఉపయోగించి మనం ఎలా వండర్ఫుల్గా మనసు మీద ఎలాంటి టెన్షన్స్ లేకుండా మన జీవన విధానాన్ని అద్భుతంగా జీవించవచ్చో ఈ భగవద్గీత అనేటువంటి గ్రంథం ద్వారా చెప్పటం జరిగింది. ఎట్లా గ్రంథం? అసలు పరమాత్మ తత్వం యొక్క రచనే అద్భుతం అన్నారు మన పంచదశి రాసినటువంటి మహానుభావులు విద్యారణ్య స్వామివారు. ఎలా అద్భుతం, ఎంత రచన! అదే మన ఎవరో ఆయన శాస్త్రి గారి కూడా ఆ పాట పాడటం జరిగింది. ఎట్లా రచన? రచన కాకపోతే ఏంటి? ఒక శరీరము, ఈ శరీరంలోనే ఒక మొహము. మనందరినీ విడగొట్టేది ఏంటి? మన మొహమే కదా. కింద నుంచి అందరం ఒకలానే ఉంటాం. జెంట్స్ అబ్బాయిలా ఉంటే అమ్మాయిలు అమ్మాయిలాగానే కనపడతారు. ఈ ముఖంలో తినడానికి నోరు, రుచిని ఆస్వాదించడానికి, ఆ తర్వాత వాసన చూడటానికి ముక్కు, కళ్ళు, చెవులు, లోపల మనకి ఇచ్చేటువంటి జ్ఞానంతో కూడినటువంటి సజెషన్స్, ఇది మంచిది, ఇది తిను, ఇది తినవాకు అని. ఇదంతా ఎలా జరిగిందబ్బా? ఒక నియతి ప్రకారం జరిగింది. అంటే ఏంటి? అక్కడెవరో ఒక మహానుభావుడు కూర్చొని ఎక్కడ సృష్టి చేయాలి. చూస్తే ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారన్నీ వస్తాయి. అటువంటివి ఏమీ లేవు. కాకపోతే మన మహా ఋషులు, మన మహానుభావులు వాళ్ళు ఏం చేశారంటే అవ్యక్తంగా ఉన్నటువంటి ఒక శక్తి, ఒకే ఒక శక్తి ఉంది. దాన్ని నువ్వు కంటితో చూడలేవు, చెవులతో వినలేవు, ఆ తర్వాత నోటుతోటేమో రుచి చూడలేవు, తర్వాత దానికేమో నువ్వు స్పర్శతో పట్టుకోలేవు, దానికి గుణాలేం లేవు, నామం లేదు, రూపం లేదు. కాకపోతే ఉండడం, మళ్ళీ ఉన్నది అలా మహానుభావులు. ఉన్నది అంటే ఎప్పుడుంది, ఎలా ఉంది, ఎక్కడుంది, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. వాళ్ళ మేధా సంపత్తి నిజంగా ఇన్ని లక్షల సంవత్సరాలు జరిగినా ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని ఏ వస్తువుతోటి, ఏ మనిషితోటి సంబంధం లేనటువంటి ఆనందాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో వాళ్ళు చెప్పటం జరిగింది. ఆ చెప్పిన విధానాన్ని ఇప్పటికీ మనం అర్థం చేసుకునే పొజిషన్లో లేవు. అంటే ఏంటి? అంత ఇంటలెక్చువల్స్ అనమాట. అంటే భౌతికంగా మనం అన్నీ కనిపెట్టడానికి ఎలా మన మేధాశక్తిని వాడడం జరిగిందో, ఆధ్యాత్మికంగా భగవతత్వాన్ని కనుక్కోవటం కూడా కొంతమంది ఋషులు వాళ్ళ మేధా సంపత్తిని వాడడం జరిగింది. చివరికి వాళ్ళు కనిపెట్టింది ఏంటి? ఇన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్పిందంతా ఒక శక్తి ఉంది. ఆ శక్తి మనకు కనపడదు. కాకపోతే మన కంటికి కనపడుతున్న ప్రతిదీ ఆ శక్తిలో నుంచి వచ్చింది. ఏం కనపడుతున్నాయి మన కంటికి? ముఖ్యంగా నేల కనపడుతున్నాయి, నేల మీద ఉన్న నీళ్లు కనపడుతున్నాయి, నీళ్లతో ఉన్నటువంటి నీళ్ల లోపల ఉన్న చెట్లు, అగ్ని కనపడుతున్నాయి. అగ్ని తర్వాత గాలి మనకు కనపడదు కానీ మనకు తెలుస్తోంది గాలి ఉంది అని. అట్లాగే శబ్దం, ఆకాశం ఉంది, ఖాళీ ఉంది, అది శబ్దం, అది కూడా కనపడదు కానీ మనం ఖాళీని మనం చూడొచ్చు. దాంతోపాటు ఇవన్నీ చూస్తున్నది ఎవరు? నా మనసు చూస్తుంది, నా బుద్ధి చూస్తుంది, నేను తీసుకున్నటువంటి నా శరీరం చూస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ శరీరం? ఈ మనసు, బుద్ధి, అహంకారం, ఆ పంచభూతాలతో పాటు నా దగ్గర నా ప్రాణం ఉందనేటువంటి ఒక జీవ చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని చూస్తున్నది ఎవరు? ఈ జీవానికి మళ్ళీ ఏం తెలియదు. ఇది జీవం ఉంది అని తెలుస్తున్నది ఎవరికి? మళ్ళీ మన బుద్ధికే తెలుస్తుంది, ఇంటలెక్ట్కి తెలుస్తుంది. నిజంగా చెప్పింది మన ఋషులు చెప్పింది. నీ దగ్గర ఏమన్నదమ్మా ఆ ఇంటలెక్ట్ను ఉపయోగించి నువ్వు ఆ నిరాకారమైనటువంటి శక్తితోటి నువ్వు ఉంటూ, ఎందుకంటే అందులో నుంచి నువ్వు వచ్చపడ్డావు కాబట్టి ఈ భౌతికంగా కనపడుతున్నదంతా ఏ రోల్లో ఆ రోలు నాటకం ఆడుతూ హాయిగా ఉండు. నీ మీద ఎలాంటి ముద్రలు పడవు, వండర్ఫుల్గా నీ లైఫ్ నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పారబ్బా. ఇంతే చెప్పింది భగవద్గీత. మరి ఎలా చెయ్యాలి అనే దానికి మన దగ్గర ఏం కనపడుతున్నాయి? నా శరీరం, నా ప్రాణము, నా మనసు కనపడుతున్నాయి. అంటే మనసు ఆలోచిస్తున్నది, ప్రాణం ఉంది కాబట్టి మనసు ఉన్నది, మనసుకు ఆలోచన ఉంది కాబట్టి ప్రాణం ఉందని తెలుస్తుంది. ఈ రెండు కలిపి శరీరం ద్వారా పనిచేస్తున్నాయి. ఎందుకు పనిచేస్తున్నాయి? అనుభవం కోసం అనొచ్చు, ఆనందం కోసం అనొచ్చు, లేదంటే ఏదైనా నేర్చుకోవడానికి అవ్వచ్చు, ఏమైనా పరికరం వచ్చి
మన శరీరం. మన ఋషులు చెప్పింది ఏంటి? ఇంతే. దీనికి ఏం చెప్పాడు? ఫస్ట్ ఇప్పుడు భగవద్గీత ఏంటి? ఈ ఉపనిషత్తుల సారాన్నంతా గ్రహించి బ్రహ్మసూత్రాలు భగవద్గీతగా మన మహానుభావుడు వ్యాస భగవానుడు భగవద్గీతగా రచించడం జరిగింది. ఎట్లా పరమాత్మతత్వం ఆయన రచన జరిగిందో దానికంటే అద్భుతంగా ఈ రచన కూడా జరిగింది. అంటే రచన జరిగిందంటే వాళ్ళ అనుభవం, రచన జరగడం అంటే ఏంటి? వాళ్ళకి అనుభవం ఉంటేనే ఆ రచన మనకి ఎక్కుతుంది. అనుభవం లేకుండా నువ్వు నోటి మాటలు ఎన్ని చెప్పినా ఎవ్వరు వినరు. మన ఇంట్లో మన పిల్లలు కూడా మన మాట వినరు. ఎప్పుడు వింటారు? మనం చేసేది వాళ్ళు చూస్తున్నారు. ఓహో, అమ్మ ఇలా చేస్తుంది, దానివల్ల మనకి ఇక్కడ ఉపయోగం మనకు కనపడుతుంది, నాన్న ఇలా చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చూసి మాత్రమే ఎవరైనా నేర్చుకుంటారు. మనం చెప్పింది ఎవరి బుర్రలకి ఎక్కదు. ఎవరికి ఎక్కుతుంది? నాకు కావాలని ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎక్కుతుంది. అదే విషయాన్ని భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ ఏంటి? ఇప్పుడు దీన్ని ఏమన్నారు? ఉపనిషత్తుల సారము, భగవద్గీత, బ్రహ్మసూత్రాల్ని ప్రస్థానత్రయం అన్నారు. దీన్ని శాస్త్రం అంటారు. శాస్త్రం అంటే ఏంటి? జ్ఞానం. అంతే కదా. ఇప్పుడు భౌతిక శాస్త్రం అన్నారు. భౌతికానికి సంబంధించిన జ్ఞానం. కాకపోతే అక్కడేంది? ఒక ల్యాబొరేటరీ ఉంటుంది. ల్యాబొరేటరీలో కెమికల్స్ పెడతారు. ఈ కెమికల్ ఆ కెమికల్ కలిపి పెడితే ఈ కెమికల్ వచ్చిందని మనకు చూపిస్తారు. ఇక్కడ మన శరీరమే మనకి ల్యాబ్. ఈ శరీరంలో ఉన్నటువంటి మన మనసు, మన ప్రాణం మనకి ల్యాబ్. ఈ పరికరాన్ని ఉపయోగించి ఎందుకు ఈ పరికరం వచ్చింది, ఆనందంగా ఉందా దుఃఖంగా ఉందా అని గ్రహించే శక్తి ఎవరికి ఉంది? మళ్ళీ మనకే ఉంది. అంటే ఈ పరికరాన్ని ఉపయోగించేటువంటి జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది. ఇదే విషయాన్ని మన భగవద్గీతలో మన మహానుభావులు చెప్తూ ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పాడు? అర్జునుడిది విషాదయోగం అన్నాడు. ఎందుకు విషాదం? నాది నా బంధువుల్ని చంపుతానని ఆయన టెన్షన్ పడ్డప్పుడు నీ వాళ్ళు ఎవరు లేరయ్యా, ఇక్కడ చచ్చిపోవడానికి బతకడానికి జ్ఞానానికి చావు లేదు, ఆత్మకి జ్ఞానం లేదు, చచ్చేది పోయేది ఎవరు? శరీరం, అది ప్రకృతి, అది క్షణక్షణం మారుతూ ఉంటుంది. ఈ ఆత్మని లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎవ్వరూ చంపేవాళ్ళు లేరు, అందుకని నువ్వు చంపుతున్నది ఏమీ లేదు అంటే సరే, నా జ్ఞానం ఏదో నాకు బోధించి అంటాడు. ముందు జ్ఞానం బోధించే స్థితి కంటే కూడా ముందు అసలు పనులు ఎలా చేయాలో చెప్తాను, నేర్చుకొని నీవు ఏంటి ఒక ఏరియాలో పుట్టావు అంటే నీకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాలు నిర్వర్తించు. నువ్వు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చెయ్యి. కాకపోతే చేసే పని ఎలా? ఏం ఆశించకుండా నిష్కామకర్మతో చెయ్యి. ఎలా చేయాలి? నిష్కామకర్మతోటి భక్తి భావంతో చెయ్యి. ఏంట భక్తి? అనన్యమైనటువంటి భక్తి, ఒకే ఒకటువంటి నిరాకార శక్తి నుంచే మనమందరం వచ్చాం కాబట్టి నీ కంటికి కనపడుతున్నదంతా కూడా పరమాత్మతత్వ భావం అనేటువంటి భక్తితో చేసినప్పుడు నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి ఇంద్రియాలన్నీ బయటే తిరుగుతున్నాయి కదా, నీ మనసుకు ఒక నిశ్చలత్వం వచ్చి నీ ఇంద్రియాలన్నీ లోపలికి తీసుకొని వచ్చి బయట ఏమి ఆనందం లేదు, లోపలే ఉందనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించడం మొదలు పెడతావు. అల్టిమేట్ ఏంటి? జ్ఞానం అంటే ఏంటంటే ఆ పరమాత్మ తత్వశక్తిలో నుంచి వచ్చినటువంటి ఈ క్షేత్రానికి 24 లక్షణాలు ఉన్నాయి. ఇది ఈ 24 లక్షణాలు ఉన్నటువంటి ఈ శరీరాన్ని ఉన్న భగవతత్వం అనేటువంటిది గ్రహించుకోకుండా చేస్తున్నది మన దగ్గర ఉన్నటువంటి 3 గుణాలు. ఈ 3 గుణాలతో పాటు మనకి ఇంకా అసుర లక్షణాలు ఉన్నాయి. వీటన్నిటిని దాటి నువ్వు గ్రహించావు అంటే పురుషోత్తమ ప్రాప్తి ప్రాసెస్కి వెళ్తావు అనేటువంటి విషయం చెప్తూ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము? 18 వచ్చి మోక్ష సన్యాస యోగం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వేదాలు ఏం చెప్పాయి? వేదాల్లో ఎన్నో కాన్సెప్ట్స్ చెప్పినా వేదాలు చెప్పింది 3 విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఏంటిది? సత్వగుణం, తమోగుణం, రజోగుణం అని పెట్టింది. అట్లాగే స్థూల సూక్ష్మ కారణ శరీరాలని పెట్టింది. అట్లాగే జాగ్రత్త అవస్థ, సుషుప్తి, స్వప్నావస్థ అని పెట్టింది. తర్వాత ఏంటి? సృష్టి, స్థితి, లయ అని పెట్టింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లని పెట్టింది. మళ్ళీ ఓంకారం, ఓ అం అని చెప్పింది. అంటే ఏంటి? మొత్తం ఈ 3 గురించే ఎక్కువ చెప్పటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ చెప్పినటువంటివన్నీ కూడా సత్వతమో రజోగుణాలకి రిలవెంటే ఉంటాయి. తర్వాత ఇప్పుడు మోక్ష సన్యాస యోగంలో ఏమంటాడు? సరే అంతా బాగుందయ్యా, అసలు మోక్షం అంటే ఏంటంటే దుఃఖం లేని స్థితికి రావడమేనయ్యా మోక్షం. రావాలి అంటే ఎట్లా వస్తావు అంటే త్యాగ గుణం ఉంటే తప్ప రావడం కుదరదు. అమృతత్వం రావాలి అంటే త్యాగం కలవాలి. ఆ త్యాగం అంటే ఏంటో చెప్తాను అని మనకి ఇప్పుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఏంటి త్యాగం అంటే ఏంటి? అసలు పని చేయకుండా ఉండడం త్యాగం అంటాడు. కాదు, నీ ప్రాణం ఉన్నంతకాలం నువ్వు పని చేయాల్సిందే. నువ్వు తినాలి కదా, తినాలి, నిద్రపోవాలి, పనులు కండక్ట్ చేయాలి కాబట్టి అది ఉంటుంది. కాకపోతే ఆ కర్మ వల్ల వచ్చేటువంటి ఫలాన్ని నువ్వు పట్టించుకోవాకు. అది భగవతత్వ పనిచేసుకుంటూ అని కనుక పోయినావంటే నీ మీద ఎలాంటి మరకలు ఉండవు. ఏమైనా 3 గుణాలే ఉన్నాయ్యా. 3 గుణాల్లో ఇప్పుడు చెప్పిన భగవద్గీత అంతా ఏంటి? సత్వగుణం వాడు ఎలా పనిచేస్తాడు, రజోగుణం వాడు ఎలా పనిచేస్తాడు, తమోగుణం వాడు ఎలా పనిచేస్తాడు. సత్వగుణం వాడి కోరికలు ఎలా ఉంటాయి, తమోగుణం వాడి కోరికలు ఉంటాయి, రజోగుణం వాడి కోరికలు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? త్యాగం గురించి కదా ఈ టాపిక్ మాట్లాడటం. నీకు త్యాగం గురించి చెప్తాను అని. సత్వగుణం వాడు ఎలా త్యాగం చేస్తాడు, రజోగుణం వాడు ఎలా త్యాగం చేస్తాడు, తమోగుణం వాడు ఎలా చేస్తాడు అని చెప్తాడు. అని మళ్ళీ ఏమంటాడు? అన్ని త్యాగం చేయొచ్చు కానీ 3 విషయాలు మాత్రం త్యాగం చేయడానికి లేదయ్యా అంటాడు. ఏంటవి? దానము, తపస్సు, యజ్ఞం. అంటే ఏంటి? ఈ 3 మాత్రం నీ ప్రాణం ఉన్నంత వరకు ఉండాల్సిందే అంటాడు. మీరు ఇంకోటబ్బా, ఇవాళ ఎందుకో సడన్గా ఈ థాట్స్ వచ్చాయి. మీరు ఏ విషయాన్నైనా తీసుకోండి,
మనకి తెలుస్తున్నది ఏంటి, తమో గుణం అంటే ఏంటి. ఇప్పుడు ఏం చెప్పాడు, తమో గుణ త్యాగం అన్నాడు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఈ తమో గుణ త్యాగంలో తమో గుణం అంటే ఏంటి, శరీరం. శరీరం ఎలా ఉంటుంది, తమో గుణం ఎలా ఉంటుంది, నిద్ర లేవబుద్ధి కాదు, బద్ధకం, తప్పని తెలిసినా మళ్ళీ మాటి మాటికి తప్పు చేసుకుంటూ పోతాము, సోమరితనము, ఎక్కువ నిద్ర తమో గుణ లక్షణాలు. అంతే కదా. దానికి ఆ మహానుభావులు ఏం చెప్పారు, తమో గుణానికి చేయాల్సింది ఏంటి, దానికి ఏం చెప్పాడు, దానం అని చెప్పాడు. దానం అంటే ఏంటి, దానం వల్ల ఏమొస్తుంది, మనకి పేషెన్స్ వస్తుంది, క్రియేటివిటీ వస్తుంది. ఏంటి ఎక్కడ జరగాలి దానం, ఇప్పుడు మొత్తం ఏంటి, భగవతత్వంలో నుంచి నిరాకారమైనటువంటి స్థితిలో నుంచి వచ్చి పడ్డవేంటి, ఫస్ట్ ఆకాశం, ఆకాశం కంటే ముందు చైతన్యం, ఆకాశం తర్వాత వచ్చేసింది ఏంటి, ప్రాణం వచ్చింది, ఆకాశంలో నుంచే ప్రాణం వ్యక్తమైంది, ప్రాణం వచ్చిన తర్వాత ఏమొచ్చింది, బుద్ధి. ప్రాణం ఉందని ఎవరికి తెలిసింది, బుద్ధికి తెలిసింది. బుద్ధి వచ్చిన తర్వాత ఏమొచ్చింది, మనసు వచ్చింది. మనసు వచ్చిన తర్వాత తన్మాత్రలు వచ్చాయి, మన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు వచ్చాయి. ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నది, ఈ కర్మేంద్రియాలు ఉన్నది ఎక్కడ, మన శరీరం ఏం తగిలించుకొని ఉన్నది, వస్తువులు, మనుషుల్ని తీసుకుంది. అందుకని ఆరోహణ అవరోహణ అన్నారు. అలా పైనుంచి కిందకు వచ్చినటువంటి మనం ఏం చేయాలి, ఈ మనుషులు, వస్తువులు వీటిని దాటుతూ ఈ మనసు మీదకి వచ్చినటువంటి సంకల్ప వికల్పాలు వదిలేస్తూ బుద్ధికి వివేక వైరాగ్యాలు తెచ్చుకుంటూ తర్వాత ఇంద్రియాలను సక్రమంగా వాడుకుంటూ ప్రాణశక్తి పెంచుకుంటూ మనమే భగవతత్వం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంటే ఏంటి, పైనుంచి కిందకు వచ్చిన మనం కింద నుంచి పైకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళేది ఏది, శరీరం ఏమన్నా ఎగురుకుంటూ షిప్లో కూర్చొనో ఫ్లైట్లో కూర్చొనో వెళుతుందా, వెళ్ళేదంతా వచ్చేదంతా జస్ట్ మన అంతఃకరణ, మనసు మాత్రమే. ఇప్పుడు ఏంటి, ఆ భగవతత్వం వచ్చి ఎక్కడ పడింది, మూలాధార చక్రంలో పడింది అన్నాడు. మూలం అంటే ఏంటి, మనం రావడానికి బేసు మూలం. మూలం అంటే భూమే కదా, భూమిలో నుంచి భూమి తత్వమేగా మన శరీరం కూడా. ఏమున్నాయి భూమికి, ఏమున్నది, భూమి ఘటం గట్టిగా ఉంటుంది. మన శరీరం కూడా ఎముకలు, కండరాలు ఇవన్నీ కూడా మనకి భూమితత్వం గట్టిగా ఉంటుంది. రెండోది ఏంటి, నీటి తత్వం. నీటి ఎట్లా ఉంది, ఈ భూమి మీద 75% వాటరే ఉందంటారు. అంతేగా, సప్త సముద్రాలు ఉన్నాయి కదా, అట్లాగే మన దగ్గర కూడా 75% వాటరే ఉంది. వాటర్ లక్షణం ఏంటి, పారుకుంటూ పోతే స్వచ్ఛంగా ఉంటుంది, లేదు ఒకే చోట లిమిట్ అయి ఉంటే వాసన వస్తుంది. ఇది నీటి తత్వం. మూడోది ఏంటి, అగ్నితత్వం. అగ్ని అంటే ఫైర్, మనకున్న కోరిక కానీ లేకపోతే మనకున్న భయం కానీ కారణం ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి అగ్ని అనేది ఏంటంటే దహించుకొని పోతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆహాన్ని మనం దహించాలి. 3. 4వది ఏంటి, వాయుతత్వం. వాయుతత్వం అంటే మన హృదయం స్పర్శ, గాలిని కనపడదు కానీ గాలిని మనం ఆస్వాదిస్తాము. అందుకని ఏంటి, గాలి ఎప్పుడు 24 గంటలు కదులుతూ ఉంటుంది. ఈ కదులుతున్నటువంటి గాలిని మనము ఏం చేయాలి, దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయగలగాలి. బ్యాలెన్స్ చేయాలంటే మళ్ళీ బ్యాలెన్స్ చేసేది ఎవరు, మళ్ళీ మనసు. దాని తర్వాత ఉండేది ఆకాశతత్వం. ఆకాశతత్వం అంటే దానికి ఇప్పుడు మనం ఏంటి, ఫస్ట్ మూలాధార చక్రం, 2 స్వాధిష్టాన చక్రం, 3 వచ్చేమో మణిపూరక చక్రం, 4 అనాహత చక్రం, 5 వచ్చేమో విశుద్ధి చక్రం, 6 వచ్చి ఆజ్ఞాచక్రం, 7 వచ్చి సహస్రార అన్నాడు. అంటే 7 చక్రాలుగా అంటే ఏంటి, ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న మన భాషే ఫస్ట్ భగవతత్వం, నిరాకారమైనటువంటి భగవతత్వం వ్యక్తమైంది ప్రాణం తర్వాత మళ్ళీ ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చేటప్పటికి బుద్ధి తర్వాత మనసు తర్వాత అంటే మనసు అంటే విజ్ఞానం కోసం హార్ట్లోనే 2 ఉండొచ్చు అనుకోవచ్చు. తర్వాత మళ్ళీ వచ్చేసేటప్పటికి మళ్ళీ ఫైర్. అంటే ఏంటి, ఎంత మన ఋషులు ఏం చెప్పినా పంచభూతాలు, మన మనసు, మన బుద్ధి, అహంకారం దాటి ఒక్క విషయం కూడా చెప్పలే. వాళ్ళు చెప్పింది ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి, మళ్ళీ 3 గుణాలు అన్నాడు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం, మూలాధార చక్రంలో ఉన్నటువంటి తమో గుణాన్ని మనం బ్యాలెన్స్ చేయాలంటే దీన్ని మనం కొంచెం ఉపయోగించాలంటే దీని బద్ధకం మనం తీసేయించాలంటే మనం ఉదారత డెవలప్ చేసుకోవాలి. ఉదారత ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో అంటే ఏంటి, ఎవరు ఏది అడిగితే కొంచెం మనం ఇవ్వడం మొదలు పెడతామో దానివల్ల మనకేం వస్తుంది, పేషెన్స్ వస్తుంది. మనకి పేషెన్స్ వస్తే కదా ఇప్పుడు ధ్యానంలో కూర్చోవాలి, లేకపోతే ఒక పూజ చేయాలి, ఒక పని చేయాలి. ఏం రావాలి, మనకి ఓర్పు ఉండాలి. ఓర్పు ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఎప్పుడైతే ఓర్పు వస్తుందో, మనం ఒక పని చక్కగా చేయడం అలవాటు అవుతుందో దానితో మనకి క్రియేటివిటీ వస్తుంది. అంటే మూలాధారంలో మనం ఫస్ట్ మారాల్సిందేంటి, మన తమో గుణంతో మన శరీరాన్ని దీన్ని కొంచెం ఉపయోగించి, అందుకని దానికి మొదట ఏం చెప్పాడు, దానికి దానం అని చెప్పారు. ఈ దానానికి రకరకాల పేర్లు, ఇష్టాలన్నారు, అయిష్టాలన్నారు, అన్ని ద్వంద్వాలే. ద్వంద్వం కాని సత్యం ఒకటే ఉన్నది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పంచభూతాలన్నీ మళ్ళీ ఒక మంచి గుణం, ఒక చెడ్డ గుణం ఉంటుంది. ఇప్పుడు ఈ భూమి తత్వానికి మనం ఏం అలవాటు చేయాలి, ఈ తమో గుణానికి ఎప్పుడైతే దానం ఉంటుందో మనకి ఓర్పు వస్తుంది, కొద్దో గొప్ప మనకు అనుమానం పోతుంది. ఎందుకు అనుమానం, తమో గుణం వాడికి బుద్ధి తెలివితేటలు లేవు కదా, అందుకని వాడు చేసే పనులని పిచ్చి పనులు చేస్తున్నప్పుడు ఇప్పుడు అనుమానమే కదా. ఇప్పుడు తమో గుణంలో కొంచెం దానము, కాస్త ఓర్పు, కాస్త పూజ పద్ధతి అలవాటు అయిపోయిన తర్వాత తమో గుణంలో కొంచెం పేషెన్స్ పెరిగి
కొంచెం క్రియేటివిటీ తెలిసి అక్కడ అనుమానంలో నుంచి బయటకు వస్తాడు. ఎందుకు? కొద్దో గొప్ప మన ఈ తమోగుణం శరీరంగా ఏదో ఉందని నమ్ముతున్నాడు. ఆ స్థితి అయిపోయిన తర్వాత రెండు వచ్చి స్వాధిష్టాన చక్రం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మనకు భగవద్గీతలో ఏం చెప్పాడు? మొదటిది దానం చెప్పాడు. రెండోది ఏం చెప్తున్నాడు? రజోగుణంలో తపస్సు అన్నాడు. రజోగుణం ఎక్కడుంది తపస్సుకి? రజోగుణం అంటే ఏంటి? మన ప్రాణం వచ్చేమో కర్మేంద్రియాలు ప్రాణం, తర్వాత మనసు వచ్చి జ్ఞానేంద్రియాలు మనసు. ఇప్పుడు రజోగుణం అంటే సూక్ష్మ శరీరం, మన మనస్సు మన ప్రాణము రెండు కలిపిని సూక్ష్మ శరీరం అంటారు. అంటే ఏంటి? మనసు ఆలోచన చేస్తుంది, చూస్తుంది, మాట్లాడుతుంది, చేస్తుంది జ్ఞానేంద్రియాలు, తర్వాత పని చేస్తుంది కర్మేంద్రియాలు. ఇప్పుడు తపస్సు ఏం చెప్తున్నాడు? తపస్సు అన్నాడు. మొదటి దాంట్లో ఏం చెప్పాడు? చిన్నది దానం చేసి కొంచెం ఉదారత్వం కనుక పెంచుకుంటే ఇక్కడ తపస్సు చేయమంటాడు. ఏంటి తపస్సు? ఎక్కడ తపస్సు చేస్తాము? మనము ఏదేదో చేసేది కదా, మన మీద మనం తపస్సు చేసుకుంటాం. ఎట్లా తపస్సు? ఇదిగో ఈరోజు ఇవాళ ఇది నేను నేర్చుకున్నాం, లేదు ఇంత సంపాదించుకున్నాను చాలు, ఇందులో కొంత దానం చేసి ఏదో కొంత పని చేసి ఇంతవరకు మనం సంతృప్తి పడదాం. ఎందుకు నేను అనవసరంగా నా శరీరాన్ని ఇట్లా మాటికి అక్కడికి ఇక్కడికి తిప్పాల్సిన అవసరం లేదు, ఒక కుదురుగా ఒక చోట కూర్చుందాం అనేటువంటి విషయంగా ఎవరి మీద వాళ్ళు పనిచేసుకోవటాన్ని తపస్సు అంటారు. హిమాలయాల్లో ఒంటి కాలు మీద తపస్సు పట్టం కాదు. ఫస్ట్ తపస్సు నిజం చెప్పాలంటే మన నోరు అనేది కర్మేంద్రియంగా ఉపయోగపడుతుంది, జ్ఞానేంద్రియంగా ఉపయోగపడుతుంది. కర్మేంద్రియం ఏంటి? మాట్లాడుతుంది. జ్ఞానేంద్రియం ఏంటి? రుచి చూస్తుంది. అంటే మన సమస్యల్లో ఏంది? ఆహారం తినకూడని ఆహారం తీసుకుంటే శరీరానికి ఇబ్బంది వస్తుంది, మాట్లాడకూడని మాట మాట్లాడితే బంధుత్వంతో ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు మనం బ్యాలెన్స్గా మనం ఎరుకతోటి ఏం మాట్లాడచ్చు అనేటువంటి విషయం కాన్షియస్గా ఉంటే, కాన్షియస్ ఈటింగ్ ఉంటే అప్పుడు మనం ఎలా ఉంటాం? బ్యాలెన్స్గా ఉంటాం. ఎప్పుడైతే మనం ఇమోషనల్ బ్యాలెన్స్ ఉందో మన ప్రాణశక్తి పెరుగుతుంది. మరి అలా పెరిచేయాలంటే ఏం చేయాలి? మన స్వాధిష్టాన చక్రాన్ని మనం ఎట్లా పట్టుకోవాలి? నీటి తత్వం కదా. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే పుష్కరాలని సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరాలు వస్తాయండి, కాస్త తీర్థయాత్రలు చేశారండి. ఇంట్లో ఉంటే ఆ రోజుల్లో అన్ని సుఖాలు, బయటికి వెళ్తే ఏముండవు కదా. అఫ్కోర్స్ ఇప్పుడు మారిపోయింది అనుకోండి, అది వేరే విషయం. అక్కడికి పోయిన తర్వాత జ్ఞానము ఆర్జించుకోవటము, కొద్ది గొప్ప మనసుని వాటిని డిసిప్లిన్ చేసుకునేటువంటి వ్యవహారం తపస్సులు నేర్చుకుంటారు. అంటే దానం అయిపోయింది తపస్సు. ఎక్కడ తపస్సు? మన ప్రాణానికి తపస్సు. దానం ఎక్కడ? మన భౌతిక శరీరానికి చేయాల్సిన దానం. మళ్ళీ ఇవన్నీ జరిగేది ఎక్కడ? ఈ మూడు గుణాలు ఉన్నది ఎక్కడ? మళ్ళీ మన మనసులోనే. కానీ పరికరాలు ఉపయోగించుకునే విషయం చెప్తున్నాడు. మూడోది వచ్చేంటి? యజ్ఞం చేయమన్నాడు. ఎక్కడ యజ్ఞం? ఇప్పుడు మనం ఏంటి ప్రాణంకేమో ఇచ్చేసాము, యజ్ఞం వచ్చి మన అహంకారానికి యజ్ఞం. ఎట్లా యజ్ఞం? నువ్వు పూజ చేస్తే నీవు ఒక్కదానికే పూజ చేస్తావు, యజ్ఞం చేస్తే అందరూ బాగుండాలని చేస్తావు. ఇప్పుడు ఎప్పుడైతే అందరూ బాగుండాలని యజ్ఞంలాగా నువ్వు ప్రతి పని చేయగలుగుతున్నావు అనుకో, అప్పుడు నీకేమైపోతుంది? నేను లేని ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి ఉంది అనేటువంటి అవగాహన నీకు వస్తుంది యజ్ఞం వల్ల. అంటే ఏంటి? దానికే మనవాళ్ళు మొదట్లో ఏం చెప్పారు? ఫస్ట్ నువ్వు కొంచెం దాన ధర్మాలమ్మ, అన్నదానం బొన్నదానాలు ఏదో అవతల వాళ్ళకి ఏది ఉంటే అది చేసేసి ఉదారత్వం పెంచుకొని, నీ నీటి తత్వాన్ని పెంచుకొని, కొంచెం అటు ఇటు తిరిగి ఎక్స్పాండ్ అయ్యి జ్ఞానం పెంచుకొని, తర్వాత మూడోది ఏంటి? అంత నాదే నేను ఏడుస్తున్నావు కదా, అంత నీది కాదు అనేటువంటి విషయాన్ని ఒక విగ్రహమో లేకపోతే మన సూర్యుడో ఏదో ఒక పూజా విధానం లేదా ఒక ధ్యానమో చేస్తూ ఉంటే ఆ శక్తి అంతా ఎక్కడొచ్చి చేరుతుంది? మనం చేసే ధ్యానశక్తి ఎవరికి వెళ్తుంది? పక్కవాడికి ఎవరికి వెళ్ళదు. మనం చేసే ధ్యాన శక్తి మనకే చేరుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ శక్తి మనకి చేరి మన ఎమోషన్స్ తగ్గిపోతాయి. ఎందుకు? మన ప్రాణశక్తి పెరుగుతుంది. మనకు ఆలోచనలు కూడా ఏంది? ఏదో ఉంది, నాది అనుకున్నాను, నాదేం లేదు, దానం చేశాను, డిసిప్లిన్ చేసుకున్నాను, యజ్ఞం చేసి నా మనసుని ఎక్స్పాండ్ చేసుకున్నాను. అప్పుడు నీకు విషయం అర్థమై భగవతత్వం అనేది ఎక్కడో లేదమ్మా, నా దగ్గర ఉంది అనేటువంటి విషయానికి అవగాహనకు వస్తుంది. ఎక్కడుంది, ఎలా ఉంది? ఇప్పటివరకు ఏముంది? మనం ఈ మూడు చక్రాల్లో మన స్థితి ఏంటి? నాది అనేటువంటిది. ఇప్పుడు ఇక్కడ నువ్వు కొంచెం పూజ పునస్కారం ధ్యానం ఇదంతా చేసుకున్న తర్వాత ఏంటాం? ఇన్నాళ్ళు నేను ఎగిరెగిరి పడ్డాను, ఎక్కడో నేనే అన్ని చేస్తున్నాను, నాదని ఇక్కడ నాదేం లేదు, ఉన్నదంతా ఆ శక్తి ఉంది, నా దగ్గరే ఉంది, నేను ఎలా కనుక్కోవాలి అని ఆ అనుభవానికి బయలుదేరుతాం. ఎందుకు? నీతో సపరేట్గా ఉంటే కదా నీకు కనపడేది. నీతోనే ఉన్నది నువ్వు ఎలా చూడగలుగుతావు? చూడలేవు. కానీ నీ మనసుకు వస్తున్నటువంటి ఆలోచనలు తమోగుణం ఆలోచనలు వస్తున్నాయా, రజోగుణం ఆలోచనలు వస్తున్నాయా, సత్వగుణం ఆలోచనలు వస్తున్నాయా, లేదు భగవతత్వం ఆలోచనలు వస్తున్నాయా అనేటువంటి విషయం నీ ప్రాణశక్తి పెరిగిన తర్వాత, నీకు బ్యాలెన్స్ అయిన తర్వాత అవగాహనకు వస్తుంది. అంటే ఆ భగవతత్వం మన దగ్గరే ఉంది అని దాన్ని గట్టిగా పట్టుకొని మనం భౌతికంగా పనిచేసుకుంటూ పోతాం. ఆ తర్వాత వచ్చేది మళ్ళీ విశుద్ధి చక్రం, ఆకాశతత్వం ఖాళీగా ఉండాలి. తర్వాత ఆజ్ఞాచక్రం, భూత భవిష్యత్ కాలాలతో సంబంధం లేదు, చాలాసార్లు మాట్లాడుకున్నాం. సహస్రారంలో ఉన్నదంతా పరమాత్మ తత్వశక్తి. మనకి ఏ పని చేయాలంటే ఆలోచన వస్తుంది, దాని ద్వారా అయిపోతుంది. మనసుకు ఉన్నటువంటి ఘర్షణ ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని మనం ఆచరణకు తెచ్చుకుంటున్నప్పుడు పోతాయి అని చెప్పటం
చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎంతసేపు చెప్పినా మళ్ళీ ఏం చెప్పాడు, ఈ బుద్ధికి ఉన్నటువంటి ఈ ఈ 3 గుణాల్లో సత్వగుణ త్యాగం ఎలా ఉంటుంది, రజోగుణ త్యాగం ఉంటుంది, తమోగుణ త్యాగం ఎలా ఉంటుంది అని చెబుతూ, సత్వగుణం వాడు త్యాగం చేస్తే తను ఏం పట్టించుకోడు, అంతా బాగుండాలని త్యాగం చేస్తాడు. రజోగుణం వాడు చేస్తే నా పేరు ప్రతిష్టలు అంటాడు. తమోగుణం వాడు చేస్తే వాడు చేసేది ఏమి నాకు తెలియదు అని నిన్న మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇంకోటి నిన్న ఏం చెప్పుకున్నాము, ఈ బుద్ధిని మళ్ళీ ఈ సత్వగుణ బుద్ధి ఎలా ఉంటుంది, ఒకే విషయం మీద పట్టుకొని మన భగవతత్వంతో కనుక మన మనసుని ధారణ చేస్తే అది సత్వగుణ శుద్ధి, సత్వగుణానికి సంబంధించినటువంటి ధారణ, సాత్విక ధృతి అని మాట్లాడుకున్నాను నేను. ధృతి అంటే ఏంటి, చేసే పనిని సిన్సియర్గా చేయడం, ఇంటెన్సిటీ ఆఫ్ వర్క్. ఇప్పుడు రెండోది ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆ 33 చదువుదాం. పార్థ, ఇటువనటు చెలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగం ద్వారా మన ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయే శక్తిని సాత్విక ధృతి అందరూ. అంటే ఏంటి, మనసుని, మన ఇంద్రియాలని, మన ప్రాణాన్ని అంతా తీసుకొచ్చి ఉన్నదంతా ఒకటే భగవతత్వం అనేటువంటి విషయాన్ని మనం గట్టిగా కనుక పెట్టగలిగాము అంటే దాన్ని సాత్విక ధృతి అంటారట. రెండేంటి, కర్మఫలేచ్ఛగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామ విషయాలను ధారణ చేసే శక్తిని రాజసుడు ధృతి అందరూ. నాకేంటి, నేను కర్మ చేస్తున్నాను, నాకు లాభం రావాలి, అది వస్తుంది ఇది వస్తుంది అని ఎవరైతే పరిగెడతాడో వాడిని రాజస్స ధృతి అంటే అంటే ఏంటి, రజోగుణం ఉన్నటువంటి పట్టుదల ఉంటుంది. అంటే నేను అది సాధించాలి, ఇది సాధించాలి, అక్కడ మార్చాలి, ఇక్కడ మార్చాలి, లేదా అక్కడ సంపాదించాలి, ఇక్కడ సంపాదించాలి, నా మాట అందరూ వినాలి అనేటువంటిది రాజస ధృతి అంటే రజోగుణం ఉన్న వాళ్ళ పట్టుదల అంటాడు. మూడోది ఏంటి, నిద్ర, భయము, చింతాశోకాలు, ఉన్మత్తతలను విడువక దుర్మతి అయిన మనుషుడు వాటిని సతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని తామస ధృతి అందరు. ఇప్పుడు తమోగుణ లక్షణాలు ఉన్నవాడు ఎట్ట చేస్తాడు, వాడి లక్షణాలు ఏంటి, ఎప్పుడు వాడికి నిద్ర, తర్వాత వాడికి ఏంది, వాడి మీద వాడికి నమ్మకం లేదు, అనుమానం ఉంటుంది కాబట్టి భయము, ఆ తర్వాత ఎప్పుడు చూసినా దుఃఖము, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని కంప్లైంట్ చేయడము, ఏడుస్తూ ఉండడం, ఆ తర్వాత పిచ్చితనం. ఉన్మత్తరాలంటే ఏదైనా పట్టుకున్నాడంటే అదే పిచ్చి, అంతే కదా, ఆ పిచ్చిలో నుంచి బయటికి రాదు. అలాంటి వాడు ఏం చేస్తాడు, 24 గంటలు వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే ఏంటి, ఉపయోగం లేని పనుల గురించి ఎప్పుడు ఆలోచన చేస్తుంటాడు. కాబట్టి ఈ తమోగుణం వాడి యొక్క ధృతి ఎంతసేపటికి ఏముంటుందంటే లిమిటెడ్గా ఉంటుంది. నేను, నా శరీరము, నా నిద్ర, నా ఆహారం, నా మనుషులు అని అంతవరకే చేస్తూ ఉన్మత్తత్వం ఉంటాడు. ఉన్మత్తం అంటే ఏంటి, ఇదే సత్యం అనేటువంటి విషయాన్ని గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఇది కానీ నీ దగ్గర ఒక మనసు ఉందయ్యా, నువ్వు ఆలోచన చేయొచ్చు, నీ దగ్గర ఒక ప్రాణం ఉంది, నీ మనసు కనుక మంచి ఆలోచన చేస్తే ప్రాణశక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి నువ్వు మనసు పెంచుకున్నావో నువ్వు చేసే పనులన్నీ కూడా సత్వగుణ ప్రధానంగా ఉంటాయి. సత్వగుణ ప్రధానంగా నువ్వేం పని చేసినా అది అందరికీ ఉపయోగపడుతుంది. అందరూ మల్టీ అంటే అవుట్ సైడర్స్ కాదు, అందరం కూడా పరమాత్మతత్వంలో నుంచి వచ్చిన వాళ్ళమేననేటువంటి అవగాహన ఉండదు. మరి ఆ అవగాహన ఉండేది ఎవరికి, సత్వగుణ ధృతి ఉన్నవాడికి. ఎవరికైతే సత్వగుణ ధృతి పట్టుదల ఉంటుందో వాడు పరమాత్మ తత్వాన్ని 24 గంటలు హృదయంలో ధ్యానం చేస్తూ అదే సత్యమని అటువంటి ఆలోచనలు, అటువంటి భాష, అటువంటివే మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాడు. అందుకని దాని సాత్విక ధృతి అన్నాడు. రజోగుణ ధృతి ఏంది, వాడు అది చేద్దాం ఇది చేద్దాం అని పరుగులు పెడుతున్నాడు, ఆ పట్టుదల ఉంటుంది. మరీ తమోగుణం ఘోరం, ఆలస్యం, నిద్ర, భయం అంటే ఏంటి, చేసిన తప్పులు చేసుకుంటూ పోవడం, బద్ధకంగా ఉంటాం, నిద్రగా ఉంటాం, ఇవే కరెక్ట్ అనుకుంటూ ఉన్మత్తత్వం ఉండడం అంటాడు. ఇవన్నీ కూడా పట్టుదలలు అనమాట. అంటే ఏంటి, సత్వరజో గుణాల యొక్క మనుషుల యొక్క వాళ్ళ పట్టుదల, వాళ్ళ ఆలోచన, వాళ్ళ త్యాగము, వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ గుణాలు ఎలా ఉంటున్నాయి అని చెప్తుంది. అల్టిమేట్ ఏంది, ఈ 3 గుణాలు కూడా ప్రకృతే, మనమందరం కూడా ప్రకృతే. మనం వెళ్ళాల్సిన, మనం అర్థం చేసుకోవాల్సిన స్థితి ఏంది, ఈ 3 గుణాలు దాటినటువంటి భగవతత్వ స్థితి ఎక్కడో లేదు, మన దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని 100% దాన్ని నమ్మి దాన్ని గట్టిగా పట్టుకొని మన శరీరం ద్వారా జరుగుతున్న ప్రతి పని కూడా భగవతత్వ భావంలోనే జరుగుతున్నట్టుగా మనము ఉండడం జరగాలి అనేటువంటి విషయంగా ఇప్పుడు ఇక్కడ 35 వరకు చెప్పటం జరిగింది. చూద్దాం, రేపు 36వి కంటిన్యూ చేద్దాం. నమస్తే.